ఒక గల్పన్న నాతోటి ఇట్లా అన్నాడు. ఆ అన్న ఒక అలా చుట్టాల అమ్మాయినే, ఇద్దరికి వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి ఇష్టం ఉండే ప్రేమించుకుర్రట. ప్రేమించుకున్నాక ఈ అన్న దేశం పోయిండట. పోయినాక ఆ పిల్లకు ఒక మంచి సంబంధం వచ్చిందట. అత్తే ఈ అన్నని కాదని అటు ఇచ్చిర్రట. ఎందుకు అట్లా ఇస్తుర్రు అంటే, నువ్వు దేశం పోతావు, నువ్వు ఎప్పుడు అక్కడనే ఉంటావు, నీకు నా బిడ్డను ఎట్లు ఇవ్వాలన్నారట. అన్నాక సరే సరే అని ఈ అన్న సైలెంట్గా ఉండట, ఏడ్చిండట, కొన్ని రోజులు సైలెంట్గా ఉండట. కానీ తర్వాత ఏం జరిగిందంటే, ఆ అమ్మాయిని చేసుకున్నాడు పొట్టు పొట్టు కొట్టాడట రోజు. లాస్ట్కి అయితే తల్లిదండ్రికి చెప్పుకోలేక వస్తుంది బతకరాదా అని అనుకుంటానట. లాస్ట్కి అయితే ఆమె పురుగుల మందు తాగి చనిపోయిందట. ఈ అన్న బాధపడు, నాకు ఇచ్చినా కానీ నేను కంటికి రెప్పలేక చూసుకుందును అనుకుంటా బాధపడుతుండే, ఎడుతుండు. ఒక్క విషయం తల్లిదండ్రులారా ఆలోచించారు. దేశం పోయిన వాళ్ళు అయితే ఇప్పుడు ఏ ఆస్తి వచ్చింది, ఏ అంతస్తు వచ్చింది? వాళ్ళకి పెళ్ళి చేస్తే అన్న మంచిగా చూసుకుంది కదా. దేశం పోయిన వాళ్ళని అడుగు ఒకసారి ఎంత ప్రేమల కొద్దుంటారో. ఆ అన్నలు వదినల గురించి ఆలోచిస్తారు, వదినల అన్నల గురించి ఆలోచిస్తారు. ఎందుకు ఇంకో వాళ్ళ మాటలు విని అట్లా అనడు. వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా పిల్లని ఇత్తలేరు. ఎందుకు ఇత్తలేరు? ఎంత ప్రేమ కొద్ది చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళ వ్యవసాయం చేసే వాళ్ళ మనసు అంతా ఓవలది ఉండదు, దేశం పోయిన వాళ్ళ మనసు అంతా ఉండదు. రామయ్య సీతమ్మ గురించి ఎంత ఆలోచించుండో, సీతమ్మ కూడా రామయ్య గురించి అంతే ఆలోచిస్తారు. అర్థమవుతుందా? దేశం పోయిన వాళ్ళకు వాళ్ళ మనసు ఎంత ఉంటుందో తెలుసా? ప్రతి క్షణం భార్యను విడిచిపెట్టి ఉన్నా కానీ ఎంతో సంతోషంగా వాళ్ళ కోసమే, వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తారు. అర్థమవుతుందా? ఇప్పటికైనా కానీ దేశం పోతురు అది అని కాదు, వాళ్ళ మనసు చూసి ఇర్రి. వాళ్ళ ఇక్కడ ఉంటారు, దగ్గర ఉంటారు అంటే దగ్గర ఉంటేంది, దూరం ఉంటేంది, వాళ్ళ ప్రేమ చిరకాలం గుండెలలో ఉండిపోతుంది. అలా మీ పిల్లల్ని కూడా సంతోషంగా చూసుకుంటారు. ఆ అన్నయ్యుడు ఎంత బాధపడుతుండో, ఆమె చనిపోయినా కానీ ఆ అన్న బాధపడుతుంది.